1947 ఒక దేశం పుట్టింది. కానీ ఆ దేశం దగ్గర వెల్త్ లేదు, స్ట్రాంగ్ ఇండస్ట్రీస్ లేవు, ఫుడ్ కూడా సరిపోయేది కాదు. లక్షల మంది రెఫ్యూజెస్ రోడ్డు మీద ఉన్నారు. చాలామంది ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఒక ప్రిడిక్షన్ చేశారు, ఇండియా డెమోక్రసీగా సర్వైవ్ అవ్వడం కష్టమని. కట్ చేస్తే 75 సంవత్సరాల తర్వాత అదే ఇండియా వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ అయ్యింది. మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది. డిజిటల్ పేమెంట్స్లో ఓన్లీ లీడ్ చేస్తుంది. మరి ఇండియా ఎలా ఇక్కడి వరకు వచ్చింది? ఎందుకు అమెరికా నుంచి జపాన్ వరకు ప్రతి మేజర్ పవర్ ఇండియా ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేస్తుంది? పదండి, స్వతంత్రం నుండి ఇప్పటి వరకు ఇండియా జర్నీని ఈ వీడియోలో తెలుసుకుందాం. (1947) బ్రిటిష్ రూల్ ముగిసింది. కానీ ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి ఇండియన్ సెలబ్రేషన్స్లో మాత్రమే మునిగిపోలేదు. ఎందుకంటే ఆ సమయంలో దేశం ముందున్న ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి. రోడ్స్ తక్కువ, ఫ్యాక్టరీస్ తక్కువ, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ తక్కువగానే ఉన్నాయి. దేశం మొత్తం అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉంది. అయినా అగ్రికల్చర్ కూడా మోడర్న్ కాదు. రైన్ పడితేనే పంటలు ఉంటాయి, రైన్ పడకపోతే కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇండిపెండెన్స్ తర్వాత ఇంకొక పెద్ద షాక్ వచ్చింది, అదే పార్టీషన్. ఇండియా మరియు పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయాయి. లక్షల మంది ఒక్క రోజులో రిఫ్యూజ్ అయ్యారు. కొన్ని ఫ్యామిలీస్ ఇండియాకి వచ్చేసాయి, కొన్ని పాకిస్తాన్కి వెళ్ళాయి. చాలా మంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే స్టేషన్స్, రోడ్స్, విలేజెస్, ప్రతి చోట కన్ఫ్యూజన్, ప్రతి చోట భయం. ఆ సమయంలో ఇండియన్ ఫ్యూచర్ గురించి బయట కంట్రీస్ నమ్మకం చాలా తక్కువ. డెమోక్రసీ సర్వైవ్ అవ్వడం కష్టమని అనుకున్నారు.